వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి భాగ్యంలో రవి సంచారం. భాగ్యంలో రవి సంచారం వల్ల పనులన్నీ కొంత ఆలస్యం అవటం, పెద్దలు పనులు కొంత డిలే చేస్తూ ఉండటం. అంటే మీరు ఒక పంక్చువల్గా ఒక టైంకి ఏదైనా ఒక డెడ్ లైన్ గోల్ పెట్టుకుని పనిచేసినప్పటికీ పెద్దల నుంచి లేదా పై అధికారుల నుంచి సరైనటువంటి సపోర్ట్ రాకపోవడం, దానివల్ల పనులన్నీ ఆలస్యం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు బహు జాగ్రత్తతో ఉంటూ ఉండాలి. ముఖ్యంగా తల్లి తండ్రి వర్గ సంబంధిత బంధువులకి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. రుణ రోగ సంబంధ బాధలు కూడా కొంత పెరుగుతూ ఉంటాయి. అట్లాగే భాగ్యంలో రేవు వల్ల వ్యర్థ ప్రయాణాలు కూడా బాగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ నిమిత్తంగా స్థానచలనం కానివ్వండి, లేదా కుటుంబ సమేతంగా ఏదైనా ఊరు వెళ్ళినా అక్కడైనా నష్టపోవటం, అధికంగా ఖర్చు చేయవలసి రావటం, వ్యర్థ ఖర్చులు చేయటం, ఇట్లా వ్యర్థ ప్రయాణాలు బాగా ఉంటూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాల్లో కూడా కొంత 1-2 సార్లు ఆలోచించి చేయటం అనేది మంచిది. విద్యాభ్యాస నిమిత్తంగాను కూడా ఒకసారి పెద్దల్ని సంప్రదించి అది సరైన విధానమా కాదా, లేదా ఇక్కడే మనం ఏదైనా మంచి కెరీర్ చూసుకుని సెట్ అయితే మంచిదా అనేది 1-2 సార్లు విచారించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. వారమంతాను కూడా దైవానుకూలత కొరకు రవి నిమిత్తంగా గోధుమలు దానం ఇవ్వటం, వస్త్రదానం చేయటం, లేదా గోసేవ చేయటం అవకాశం ఉన్నంత మటుకు దానివల్ల ఈ ధనుసు రాశి వారికి ఈ వారమంతాను కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి.